శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సుహృద్యూతంలో యుధిష్ఠిరుడు సర్వము కోల్పోయి తన సోదరుని భార్యను కూడా కోల్పోయిన వాడై ఉండగా దుష్టులైనటువంటి కౌరవులు దుర్యోధనుని యొక్క ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపదిని సభా భవనంలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రాగా అక్కడ అందరూ కూడా మిక్కిలి దుఃఖించారు. పెద్దవాళ్ళందరూ కూడా ఆ ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఆ యుధిష్ఠిరుడు నన్ను ఓడి తన్నోడాడా, తన్నోడి నన్నోడాడా అని ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సమాధానం ఎవరు కూడా చెప్పలేకపోయారు. అటువంటి సమయంలో కౌరవుల్లో ఒకడైనటువంటి వికర్ణుడు మటుకు ఇది చాలా అధర్మబద్ధంగా ఉన్నది, ద్రౌపది ధర్మజిత కాదు అని చాలా స్పష్టంగా కూడా చెప్పాడు. కానీ దుర్యోధనుని మీద ఉండేటువంటి భయంతో మిగిలినటువంటి రాజులు ఎవరు మాట్లాడలేకపోగా చాలా కలత చెందినటువంటి హృదయంతో మిక్కిలి బాధాపరితప్తుడైనటువంటి విదురుడు మాత్రము మీరెవరూ మాట్లాడరేమిటి, ఇది ఈ కౌరవ సభ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది, ఇంతమంది ధర్మాత్ములుండి కూడాను ఈనాడు ఇది కౌరవ వంశ వినాశనానికి దారి తీస్తుంది, ఇది మీకెవరు గుర్తించట్లేదు అని చెప్పి పూర్వము ఒక ఉదాహరణ దీంట్లో ఉండేటువంటి పాప ఫలము ఎవరెవరు అనుభవిస్తారు అనేటువంటిది కూడా మీకు తెలవకుండా ఉంది. తప్పు చేసినటువంటి వాడు ఒకడే పాప ఫలాన్ని అనుభవించడు. ఒక సభలో ఒక ప్రశ్న, ఒక ధర్మ విషయంలో ఎవడైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే వాడు, అట్లాగే అక్కడ న్యాయస్థానం ముందు కూర్చున్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాడు, అలాగే సభాసదులు అందరూ కూడా ఈ పాపాన్ని పంచుకోవాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు అందరూ కూడాను. ఈ విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. పూర్వం ఇటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రహ్లాదుడికి ఆ సుధన్వుడికి జరిగినటువంటి సంభాషణను కూడా చెబుతానని ఆ దృష్టాంతం అంతా చెప్పి అప్పుడు ప్రహ్లాదుడంత వాడే కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఇందులో ధర్మ విషయంలో నేను ఏం చెయ్యాలా అని అడిగితే అప్పుడు వెంటనే ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పి ఇది 100 జన్మల ఈ సామాన్యమైనటువంటి మహాపాపం కాదు, ఇది 1000 వరుణపాశాలు పొందినటువంటి వాడు అవుతాడు, ఒక్కొక్క పాశం తొలగించుకోవడానికి ఒక్కొక్క సంవత్సరం పడుతుంది, ఇటువంటి అధర్మ ఫలాన్నంతటినీ కూడా అనుభవించాలయ్యా అని చెబితే అది తెలుసుకున్నటువంటి ప్రహ్లాదుడు ఆనాడు తన కుమారుణ్ణి కూడా కాదని సుధన్వుడి పక్షాన న్యాయమైనటువంటి తీర్పుని చెప్పడం అనేటువంటి జరిగిందని ఆ కథ వృత్తాంతాన్నంతటిని కూడా దృష్టాంతంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విదురుడు అంటున్నాడు, ఏవం వై పరమం ధర్మం శ్రుత్వా సర్వే సభాసదః యథా ప్రశ్నంతు కృష్ణాయాః మన్యధ్వం తత్ర కిం పరం. ఓ సభాసదులారా, మీ అందరికీ ఒక్క విషయం చెబుతున్నాను. పరమధర్మ ప్రసంగాన్ని ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిదంతా కూడా మీరు విన్నారు. విని కూడా ద్రౌపది ప్రశ్నను అనుసరించి ఈ విషయంలో ఏది యుక్తమని భావిస్తున్నారో అది మీరు చెప్పండి అని ఆయన చాలా స్పష్టంగా అడిగాడు. అడిగితే విదురస్య వచశ్రుత్వా నోచు కించన పార్థవా కర్ణో దుస్సాసనం త్వాహ కృష్ణాం దాసీం గృహాన్నయా. ఆ విదురుడి యొక్క మాట విని రాజులు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళందరికీ ఇది అధర్మమని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగానూ కూడా సమాధానం చెప్పలేక ఆ దుర్యోధన మీద ఉండేటువంటి భయంతో మరొక మాట మాట్లాడలేక వాళ్ళు ఏమీ మాట్లాడలేకుండా దాన్ని అలా సహిస్తూనే ఉన్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు. కానీ కర్ణుడు మటుకు ఈ దుష్ట చతుష్టయంలో వాడే కాబట్టి, దుర్మార్గమైనటువంటి వర్తన కలిగినటువంటి వాడే కాబట్టి సంసర్గజ దోషగుణా భవంతి అంటారు. సంసర్గం వల్ల దోషాలు కానీ గుణాలు కానీ వస్తాయి అంటారు.
అలాగా ఈ కర్ణుడు అనేటువంటి వాడు సహజంగా మంచివాడైనప్పటికీ కూడా దుష్టులైనటువంటి వాళ్ళతోటి సంసర్గం చేత దుర్మార్గమైనటువంటి బుద్ధినే పొందాడు, కానీ వాడు ఉత్తమమైనటువంటి బుద్ధిని ఎంత మాత్రమో పొందలేకపోయాడు. అందువలనే సాంగత్యం, మంచి సాంగత్యంలో ఉండాలి, సజ్జన సాంగత్యంలో ఉండాలి అని అంటారు. సజ్జన సాంగత్యం వలన మనకు సద్బుద్ధులన్నీ కలుగుతాయి, దుర్జన సాంగత్యం వల్ల దుర్బుద్ధులు కలుగుతాయి అనడానికి ఇది మహా దృష్టాంతంగా కూడా చెబుతారు. అందువలన ఆ కర్ణుడి మటుకు ఈ ద్రౌపది దాసి దీన్ని ఇంటికి నడిపించండి అని దుశ్శాసనుడితోటి అన్నాడు. తాం మేహమానాం సవ్రీడాం ప్రలపంతీం స్మ పాండవాన్ దుశ్శాసన సభా మధ్యే విచకర్ష తపస్వినీం. అలాగే సిగ్గుపడుతూ పాపం వణికిపోతూ తాను అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడ ఉన్నటువంటి మహారథులైనటువంటి గొప్ప గొప్ప ధర్మజ్ఞులని చెప్పబడేటువంటి కౌరవ సభలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటే ఆ భ్రష్టు పట్టినటువంటి ఆ సభని చూసి సిగ్గు చెందినటువంటిదయి ఆమె పాండవులను గురించి విలపిస్తున్నటువంటి ఆ తపస్విని అయినటువంటి యాజ్ఞసేని ఆ దుశ్శాసనుడు సభాభజ్యంలోకి లాక్కుని వచ్చాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్మణి జ్యోతపర్మణి ద్రౌపది ఆకర్షణే అష్టషష్టితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనేటువంటి ఉపపర్వంలో ద్రౌపది ఆకర్షణం అనేటువంటి 68వ అధ్యాయం ముగిసింది. 69వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు ద్రౌపది అంటోంది, పురస్తాత్ కరణీయం మే నకృతం కార్యముత్తరం విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్. ముందుగా చేయవలసినటువంటి నా పని ఇప్పటికి కూడా కాలేదు. అంటే నేను అడిగిన దానికి ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆ పని జరగాలి, నేను అడిగినటువంటి దానికి సమాధానం కావాలి, ఆ పని జరగాలి. ఇప్పుడు ఈ బలిష్ఠుడైనటువంటి దుశ్శాసనుడు బలపూర్వకంగా నన్ను ఇలా ఈడుస్తున్నాడు, నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ కురువంశపు కోడలనైనటువంటి నేను ఇటువంటి దుర్మార్గమైనటువంటి కృత్యాన్ని ఈ సభలోనే వీళ్ళే చేస్తుంటే ఎవరు మాట్లాడకపోతుంటే దీనికి నా మనసు విహ్వలత చెందింది. ఇంత దుర్మార్గమైందా ఈ సభ అని. అభివాదం కరోమ్యేషాం కురూణాం కురు సంసది నమే స్యాదపరాధోయం యదిదం నకృతం మయా. ఈ కౌరవ సభలో ఉండేటువంటి కురు వంశస్థులందరికీ కూడా ఒక నమస్కారం. ఇంతకుముందే నేను నమస్కారం చేయలేదు అంటే అది నా దోషం కాదు. ఎందుకంటే నేను నమస్కారం చేయడానికి తగినటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను ఇలాగా ఈడ్చుకుంటూ వచ్చారు ఇక్కడికి. అందువలన అది నా దోషం కాదు, మీకందరికీ ఒక నమస్కారము అని ఆమె ఆ విధంగా అంది. సా తేన చ సమాధూత దుఃఖేన చ తపస్విని పతిత విలలాపేదం సభాయాం అతధోచిత. ఆ ద్రౌపదిని ఆ దుశ్శాసనుడు ఈ విధంగా ఈడుస్తుండగా తపస్వినైనటువంటి ఆ ద్రౌపది నేల మీద పడిపోయింది, సభలో ఈ రీతిగా విలపించింది. ఈ స్థితి అంతటి మహా రాజకుమారునైనటువంటి పాండురాజు యొక్క కోడలైనటువంటిది, ధర్మరాజు యొక్క భార్య అయినటువంటిది, ద్రుపద మహారాజు యొక్క పుత్రి అయినటువంటిది, యజ్ఞకుండంలోంచి తనంతట తానుగా ఉద్భవించినటువంటి ఆ ద్రౌపదికి ఇటువంటి పరాభవం జరిగితే అది ఎంత మాత్రము యుక్తమైనటువంటిది కాదు, ఆమెకది జరగవలసినటువంటిది కాదు. స్వయంవరే యాస్మిన్ రూపై దృష్టా రంగే సమాగతై న దృష్టపూర్వాచాన్యత్ర సాహమధ్య సభాంగత. ఆమె చెబుతాం, స్వయంవర సమయంలో సమాగతులైనటువంటి రాజులందరూ కూడా రంగస్థలంలో నన్ను చూశారు, మరి ఎక్కడా కూడా నేను ఇతరుల కంటపడలేదు. ఎప్పుడూ కూడా అంతఃపురంలోనే ఉన్నాను తప్ప ఎక్కడా కూడా బయటికి వచ్చినటువంటిది లేదు, వీళ్ళందరినీ కూడా చూసినటువంటిది లేదు. అలాగ నేను ఎంతో పవిత్రమైనటువంటి జీవనాన్ని నడుపుతున్నటువంటి నేను ఈరోజు నీ సభలోకి రావాల్సి వచ్చింది. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? యాం న వాయుర్న చాదిత్య దృష్టవంతో పురా గృహే సాహమధ్య సభామధ్యే దృశ్యాస్మి జన సంసది. గతంలో రాజభవనంలో నన్ను గాలి కాని సూర్యుడు కాని కూడా చూడలేదు. నన్ను అంత అసూర్యం పశ్యలాగా అంతఃపురంలో ఎంతో గౌరవంగా నేనున్నాను. అటువంటి నేను
ఈ సభా మధ్యంలో ఈ జనసమూహంలో అందరికీ కనిపించవలసి వస్తుంది. ఇప్పుడు దీనికంట విచిత్రమైనటువంటి వ్యవస్థ ఏమన్నా ఉన్నదా? యామ్న మృష్యంతి వాతేన స్పృశ్యమానాం గృహే పురా స్పృశ్యమానాం సహంతేద్య పాండవాస్తాం దురాత్మన. గతంలో రాజభవనంలో గాలి నన్నుకు తాకినప్పటికీ, కనీసం గాలి తాకినా కానీ ఈ పాండవులు సహించలేకపోయేవారు. అటువంటి వీళ్ళు ఈ దురాత్ముడు నన్ను తాకుతుంటే ఇవాళ ఏమీ చెయ్యలేనటువంటి వాళ్ళై అలాగా కూర్చుని ఉన్నారు, సహిస్తున్నారు వీళ్ళు. ఇంతకంట అధర్మమైనటువంటిది ఏమన్నా ఉన్నదా? మృష్యంతి కురవశ్చేమే మన్యే కాలస్య పర్యయం స్నుషాం దుహితరం చైవ క్లిశ్యమానాం అనర్హతీం. ఈ కురువంశానికి కోడలిని నేను, పుత్రీ సమానంగా ఉన్నటువంటి నేను ఈ విధంగా బాధపడుతున్నానంటే నాకే ఈ కౌరవ సభలో ఏ విధమైనటువంటి దిక్కు లేదంటే ఇంకా మిగిలినటువంటి ఒక సామాన్య స్త్రీకి ఈ కురువంశంలో ఎటువంటి మర్యాద కలుగుతుంది, ఎటువంటి ధర్మం కలుగుతుంది అని నాకు అనిపిస్తోంది. దీనికి నేను ఎంత మాత్రమూ తగను, అయినా ఈ కౌరవులందరూ కూడా సహించ చూస్తున్నారు. దీన్ని కాలవైపరీత్యం కంటే ఇదేమీ కాదు. కింవత కృపణం భూయ యదహం స్త్రీ సతీ శుభా సభామధ్యం విగాహేద్య క్వను ధర్మో మహీక్షితాం. స్త్రీని, పతివ్రతను అయినటువంటి దాన్ని నేను, కళ్యాణ్ణి అయినటువంటి నేను ఈ సభా మధ్యంలోకి ఈడ్చుకురాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనటువంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగకూడదు. ఇంతకంటే దయనీయమైన స్థితి ఏమీ ఉండదు. రాజులు అని చెప్పబడేటువంటి వీళ్ళ యొక్క ధర్మం ఏమైంది? వీళ్ళకి స్త్రీకి ఇచ్చేటువంటి మర్యాద ఇదా? ధర్మ్యాం స్త్రియం సభాం పూర్వే నయంతీతి నశ్రుతం సనష్ట కౌరవేయేషు పూర్వో ధర్మ సనాతన. ధర్మపరాయణైనటువంటి స్త్రీని పూర్వం ఎప్పుడు సభలోకి తీసుకొచ్చేవారు కాదు. అసలు సభలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఆమెకి ఎంత మాత్రమూ కూడా ఉండేది కాదు. అటువంటిది నేను ఇక్కడ ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే కనుక ఇంతకంట అధర్మమేమున్నది? అలాగే ఈ కౌరవుల యొక్క సనాతనమైనటువంటి ధర్మం అంతా కూడా నశించింది, భ్రష్టు పట్టిపోయింది ఈ కౌరవ సభ అంతా కూడా. ఈ ధర్మజ్ఞులను చెప్పుకునేటువంటి పెద్దల యొక్క మతులు ఏమయ్యాయో నాకేమి తెలవదు అని మనసులో అనుకుంటుంది. కథం హి భార్య పాండూనాం పార్షతస్య స్వసాసతి వాసుదేవస్య చ సఖీ పార్థివానాం సభామిమాం. పాండవులకి భార్యనే నేను, దుష్టద్యుమ్నునికి సోదరినయి, శ్రీకృష్ణునికి సఖినయ్యి ఈ రాజసభలోకి నేను ఎలా రాగలిగాను? నాకే ఆశ్చర్యమేస్తుంది. తామిమాం ధర్మరాజస్య భార్యాం సదృశవర్ణజాం బ్రూత దాసీం అదాసీం వా తత్కరిష్యామి కౌరవాహ. ఓ కౌరవులారా, ఈ యుధిష్ఠిరుడి యొక్క ధర్మపత్రిని నేను, క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి, నేను దాసిన లేకపోతే అదాసిన? మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, చెప్పండి, మీరే ధర్మం చెప్పండి. అయం మాం సుదృఢం క్షుద్రం కౌరవాణాం యశోహర క్లిశ్నాతి నాహం తత్ సోఢుం చిరం శిక్ష్యామి కౌరవాహ. ఓ కౌరవులారా, కురువంశ కీర్తినాశకుడైనటువంటి ఇతడు నన్ను చాలా బాధిస్తున్నాడు, ఈ దుశ్శాసనుడు. దీన్ని నేను ఎక్కువసేపు భరించలేను. జితాం వాపి అజితాం వాపి మన్యధ్వం మాం యథా నృపాః తథా ప్రత్యుక్తమిచ్చామి తత్కరిష్యామి కౌరవాః. కురువంశస్థులారా, మీరు అందరూ చెప్పండి, నేను ఎలా ఓడిపోయానా లేకపోతే ఓడిపోలేదా? నేను రాజులందరూ ఎలా భావిస్తే అలా సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. దాన్ని అనుసరించి నేను ప్రవర్తిస్తాను. మీ దగ్గర నుంచి సమాధానం వస్తే దాన్ని బట్టి నేను ఏం చేయాలో నిర్ణయించుకున్నట్లా చేస్తాను అని ఆమె బాధపడుతూ తన హృదయంలో ఉండేటువంటి ఆవేదనని ఆక్రోశిస్తూ పాపం చెప్పింది. అప్పుడు ఇంకా భీష్ముడు అంటున్నాడు, ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి లోకే నశక్యతే జ్ఞాతుం అపి విజ్ఞైర్మహాత్మభిః.
భీష్ముడు చెప్తున్నాడు, అమ్మా కళ్యాణి, నేను ఇంత క్రితమే చెప్పాను కదమ్మా, ధర్మము యొక్క పరమగతి చాలా సూక్ష్మమైంది, ఎవరు తెలుసుకోలేనంత సూక్ష్మమైనటువంటిదమ్మా అది. లోకంలో మహావిజ్ఞులను చెప్పగలిగేటువంటి వాళ్ళు కూడా ధర్మం యొక్క సూక్ష్మతని తెలుసుకోలేకపోతారు. అందువలన దాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేరు. బలవాంశ యథాధర్మం లోకే పశ్యతి పూరుష సధర్మో ధర్మవేళాయాం భవత్యభిహత పరః. లోకంలో బలవంతుడైనటువంటి వాడు మనిషి భావించింది ఏదైతే ఉందో అది ధర్మ సంశయ సమయంలో అదే ధర్మం అవుతుంది. ఎందుకంటే బలవంతుడు ఏం చెబితే అదే ధర్మం అవుతుంది. ఎందుకంటే ధర్మ సంశయం వచ్చింది, గట్టిగా ఒకడు మాట్లాడతాడు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతారు. మాట్లాడలేకపోతే ఈ గట్టిగా మాట్లాడేటువంటి వాడు అధర్మం చెప్పినప్పటికీ అదే ధర్మం అవుతుంది, ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి. అందువల్ల ఈ ధర్మ సంశయ సమయంలో బలవంతుడైనటువంటి వాడు ఎవడైతే ఏదైతే మాట్లాడతాడో అదే ధర్మం అవుతుందమ్మా. బలహీనుడు పలికేటువంటి ధర్మము బలవంతుని ధర్మము చేతిలో దెబ్బతింటుంది ఎప్పుడూ కూడాను. నా వివేక్తుం చ తే ప్రశ్నం ఇమం శక్నోమి నిశ్చయాత్ సూక్ష్మత్వాత్ గహనత్వాచ్చ కార్యస్యాస్య చ గౌరవాత్. అలాగే నువ్వు ఇప్పుడు అడిగేవు ప్రశ్న, ఒకటి అడిగేవు, నేను ఆ యుధిష్ఠిరుడు తాను ఓడిపోయిన తర్వాత నన్ను పణంగా పెట్టాడా, ఓడిపోయాడా, లేకపోతే నన్నే ముందర ఓడిపోయిన తర్వాత తాను ఓడిపోయాడా, అలా ఓడిపోతే ఎట్లా, తాను ఓడిపోయిన తర్వాత నన్ను ఓడిపోవడానికి అతనికి అధికారం ఉంటుందా అనేటువంటి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఎవరి వల్ల కాదమ్మా ఇది. ఇది ఎటువంటిదంటే చాలా సూక్ష్మమైనది, పరమ సూక్ష్మమైనటువంటిది, దురవగాహమైనటువంటిది కూడా. ధర్మ నిర్ణయ కార్యం అనేటువంటిది ఎప్పుడు చాలా గురుతరమైనటువంటిది. ధర్మాన్ని నిర్ణయించడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు, అది కత్తి మీద సాము లాంటిది. అందువలన కాబట్టి నేను వివేచించి ఇక్కడ నిశ్చయంగా ఇది ధర్మము అని నేనేమీ చెప్పలేకపోతున్నాను. నూనమంత కులస్యాయం భవితా నచిరాదివ తథాహి కురవ సర్వే లోభమోహపరాయణా. అయితే ఒక్కటి మటుకు చెప్పగలను, త్వరలో ఈ కురువంశ నాశనం మటుకు తప్పనిసరిగా జరిగి తీరుతుంది. కురువంశ నాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు, అది మటుకు జరిగి తీరుతుంది. కౌరవులందరూ కూడా లోభమోహాలకు గురయ్యారు, తప్పనిసరిగా దీనికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఈ వంశ నాశనం మటుకు జరుగుతుంది. కులేషు జాతా కళ్యాణి వ్యసనైరాహతా భృశం ధర్మ్యాన్ మార్గాన్ నచ్యవంతే ఏషాం నస్త్వం వధూ స్థిత. అమ్మా, నువ్వు ఈ కురువంశానికి కోడలో, నువ్వు పాండవ ధర్మపత్నివి. వాళ్ళ ఉత్తమ వంశ సంజాతులు, వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు ఎంత మాత్రమో కాదు, సాక్షాత్తుగా ఆ భగవంతుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా. తీవ్ర కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఉపపన్నంచ పాంచాలి తవేదం వృత్తమీదృశం యత్కృచ్ఛ్రమిపి సంప్రాప్త ధర్మమేవాన్వవేక్షసే. ఓ పాంచాలి, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది యోగ్యమైనదే. నువ్వు అడగవలసినటువంటి విషయాన్ని అడిగేవు, అందులో నిన్ను తప్పు పట్టవలసిన ఆవశ్యకత ఎంత మాత్రమూ కూడా లేదు. మహా సంకటంలో పడి కూడా ధర్మం మీదనే దృష్టి పెడుతున్నావు. నీ భర్తల్ని నువ్వేమీ మాట్లాడట్లేదు, పెద్దవాళ్ళని ఎవరిని కూడా కాదనట్లేదు. అసలు దీనికి ప్రశ్నకి సమాధానం చెప్పండి అని ఆక్రోశిస్తున్నావు తప్ప నువ్వు ఏమి, మీరు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి నా యొక్క నేను ఏం చెయ్యాలి అనేటువంటిది నిర్ణయించుకున్నట్లా చేస్తాను అని నువ్వు అడుగుతున్నావు. చాలా యోగ్యమైనటువంటి మాట మాట్లాడావమ్మా నువ్వు, అందులో నీ తప్పు ఎంత మాత్రము కూడా లేదు. ఇంతటి పరాభవం జరిగినప్పుడు కూడా నువ్వు ధర్మాన్ని మటుకు విదిలిపెట్టకుండా మాట్లాడుతున్నావు. ఏతే ద్రోణాదయశ్చైవ వృద్ధా ధర్మవిదో జనా శూన్యై శరీరైస్తిష్టంతి గతాస వైవానతాః యుధిష్ఠిరస్తు ప్రశ్నేస్మిన్ ప్రమాణమితి మే మతి అజితాం వాద్యతాం వేతి స్వయం వ్యావహర్తుమర్హతి. అయితే మేమెవ్వరము కూడా దీనికి సమాధానం చెప్పలేము. అంతేకాదు ఈ ద్రోణాచార్యుడు మొదలైనటువంటి పెద్దలు, ధర్మవేత్తలని చెప్పబడేటువంటి వీళ్ళు కూడా ప్రాణాలు పోయినట్టుగా తలలు వాల్చి ఇక్కడ కూర్చున్నారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా తలలు వాల్చి కూర్చున్నారు. వీళ్ళు తలకాయ కూడా ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
అందువల్ల శూన్య శరీరాలతో కూర్చుని ఉన్నారమ్మా వీళ్ళు. నీ ప్రశ్న విషయంలో వీళ్ళెవ్వరూ కూడా సమాధానం చెప్పగలేరు. నేనే చెప్పలేను. అటువంటప్పుడు వీళ్ళేం చెబుతారు ఇంకా. అంతేకాదు మరొక విషయం ఏంటంటే, నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు, ధర్మరాజే చెప్పాలమ్మా. ఆ ధర్మరాజే ప్రమాణమని నేను ఇప్పటికీ నేనే భావిస్తున్నాను. నీవు ఓడిపోయో లేదో చెప్పదగినటువంటి వాడు తానొక్కడు మాత్రమే అన్నాను. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యోతపర్వణి భీష్మవాక్యే ఏకోనసప్తతితమోధ్యాయ. ఇది ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో ద్యోతపర్వం అనేటువంటి ఉపపర్వంలో భీష్మవాక్యం అనేటువంటి 69వ అధ్యాయం అయింది. 70వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి కళ్ళకు కట్టినట్టుగా చెబుతున్నాడు. తథాతు దృష్ట్వా బహుతత్ర దేవీం రోరూయమాణాం కురరీమి వార్తాం నోచుర్వచ సాధ్వదనాప్యసాధు మహీక్షితో ధార్తరాష్ట్రస్య భీతాః. ఓ జనమేజయ మహారాజా, అప్పుడు ఆ మహారాణి అయినటువంటి ద్రౌపది ఆర్తురాలయ్యి ఆడగొర్రెవలి ఆక్రోశించడం చూచి కూడా ఆ దుర్యోధనుడికి భయపడినటువంటి రాజులు అక్కడ మంచి చెడు విచక్షణ అసలు చేయలేకపోయారు. ఎంతలా అడుగుతున్నా, ఎంతమంది చెబుతున్నా, ఏమి చెప్పినప్పటికీ కూడా అక్కడ కూర్చుని బొమ్మల్లా కూర్చోగలిగారు తప్ప అక్కడ ఉండేటువంటి రాజులు ఎవరు కూడా తమ మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని దుర్యోధనుడిని కాదని చెప్పడానికి ఎవ్వరూ కూడా సాహసించలేకపోయారు. దృష్ట్వా తథా పార్థివ పుత్ర పౌత్రాం స్తూష్ణీభూతాన్ ధృతరాష్ట్రస్య పుత్రః స్మయన్ నివేదం వచనం బభాషే పాంచాల రాజస్య సుతాం తదానీం. అప్పుడు ఆ రాజపుత్రులు రాజపౌత్రులు అందరూ మౌనంగా ఉండడాన్ని చూసి దుర్యోధనుడు నవ్వుతూ ద్రౌపదితోటి ఈ విధంగా అన్నాడు. ఎందుకంటే అతనికి బలం పెరిగింది. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా తన మాటని అతిక్రమించి మాట్లాడలేకుండా ఆ సభ అంతా ఉంది. అందువలన తను ఇంకా మదించిపోయాడు. అసలే జోదంలో నెగ్గాడు. అంతేకాకుండా ఇక్కడ రాజులందరూ కూడా తన మాటకి భయపడి ఎవ్వరూ కూడా సరైనటువంటి నిర్ణయమైనటువంటి మాటని చెప్పలేకపోతున్నారు, ధర్మాన్ని చెప్పలేకపోతున్నారు. దాంతో ఇంకా మదించినటువంటి వాడై తిష్టత్వయం ప్రశ్నబుదారసత్వే భీమే అర్జునే సహదేవే తథైవ పచ్చౌచతే నకులే యాజ్ఞసేని వదంచేతే వచనం త్వత్ప్రసూతం. ఓ ద్రౌపది, నీ ప్రశ్న ఈ బలిష్ఠుడైనటువంటి భీముడు కానీ, ధనుర్ధారులోకెల్లా అగ్రేసరుడైనటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధారైనటువంటి అర్జునుడు కానీ, అశ్వశిక్షణలో విలువైనటువంటి నేర్పరితనం కలిగినటువంటి నకులుడు కానీ, సహదేవుడు కానీ, ఈ నీ భర్తలకే వదిలిపెడుతున్నాను, వీళ్ళు ఎవ్వరూ ఏమో మాట్లాడలేకపోతున్నారు. అందువలన నువ్వు నీ భర్తల్ని అడగమన్నారు కదా, ధర్మరాజే చెప్పాలన్నారు కదా, ఇగో ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ కూడా తలకాయలు వాల్చేసి, నీ భర్తలందరూ కూడా. అందువలన వాళ్ళనే నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం ఏమని అడుగు అని ద్రౌపదితో చెప్పాడు. అనీశ్వరం విబ్రువంత్యార్యమధ్యే యుధిష్ఠిరం తవ పాంచాలిహేతో కుర్వంతు సర్వే చానృతం ధర్మరాజం పాంచాలిత్వం మోక్షసే దాసభావాత్. నిన్ను పణంగా పెట్టేటువంటి అధికారం ఈ ధర్మరాజుకు లేదు అని ఈ భీమార్జున నకుల సహదేవుల్ని చెప్పమను, ఈ పెద్దల సమక్షంలో చెప్పమను. ఎంత మాత్రము ఈమె మీద ఈ ధర్మరాజుకి అధికారం లేదు, అందువలన అతడు పందంగా పెట్టడానికి అనర్హుడైనటువంటి వాడు అనేటువంటి మాట చెప్పమను. ఈ ధర్మరాజు చాలా ఘోరమైనటువంటి తప్పు చేసాడు అని చెప్పమను ఈ సభలో, భయపడకుండా. అప్పుడు నీకు వెంటనే నేను దాస్య విముక్తిని ఇచ్చేస్తాను. నిన్ను అసలు దాసీభావంతో చూడము, నీకు వెంటనే విముక్తినిస్తాము. అతడికి అధికారం లేదనేటువంటి విషయాన్ని వెళ్ళి చెప్పమను. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా స్వయం చేదం కథయత్వింద్రకల్ప ఈశో వాతే హ్యనీశోధనైశ్వైష వాక్యాదస్య క్షిప్రమేకం భజస్వ. ఈ ధర్మరాజు గొప్ప మహాత్ముడు, అంతేకాదు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, ధర్మబద్ధుడు. అటువంటి ఇతడికి నిన్ను పణంగా పెట్టడానికి అధికారం ఉందో లేదో తన్నే చెప్పమని పోని.
నాకు నా భార్యను పణంగా పెట్టేటువంటి అధికారం లేదు. నేను తప్పు చేశాను. అందువలన ఆమె మీద నాకు ఏ విధమైన అధికారం లేదని ఆ ధర్మరాజుని చెప్పమను. ఆయన మాటను బట్టి నువ్వు దాసివో కాదో వెంటనే నిర్ణయించుకోవచ్చు. సర్వే హి మే కౌరవేయాః సభాయాం దుఃఖాంతం వర్తమానాస్తవైవ న విబ్రువంతి ఆర్యసత్వా యథావత్ పతింశతే సమవేక్ష అల్పభాగ్యాన్. సజ్జనులైనటువంటి ఈ సభలోని కౌరవులందరూ కూడా నీ గురించే బాధపడుతున్నారు. అయ్యో, యాజ్ఞసేనికి ఇటువంటి కష్టం వచ్చింది కదా అని బాధపడుతున్నారు. అయితే మందభాగ్యులైనటువంటి నీ భర్తలు ఈ పరిస్థితిని గమనించినటువంటి వాళ్ళై నీ ప్రశ్నకు ఉన్నదన్నట్టుగా సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. తతః సభ్యాః కురురాజస్య తస్య వాక్యం సర్వే ప్రశశంసుస్తథోచ్చైః చేలావేధాంశ్చాపి చక్రున్నదంతః హాహేత్యాసీదపి చైవార్తనాదః అని దుర్యోధనుడు అలా పలికేటప్పటికీ ఆ దుర్యోధనుడు మాటలు విన్నటువంటి సభాసదులందరూ కూడా దుర్యోధనుడి యొక్క మాటలందరూ కూడా అభినందించారు. గర్జనలు చేస్తూ ఉత్తరీయాలలాగా పైకి ఊపేట. ఆ హాహాకారాలు చెలరేగాయి. శ్రుత్వా తు వాక్యం సుమనోహరం తత్ హర్షశ్చాసీత్ కౌరవాణాం సభాయాం సర్వే చాసన్ పార్థివాః ప్రీతిమంతః కురుశ్రేష్టం ధార్మికం పూజయంతః. ఆ దుర్యోధనుడి యొక్క మనోహరమైనటువంటి మాటలు విని కౌరవ సభలో ఆనందం వెలువరిసిందిట. ఇతర రాజులు కూడా సంతోషించి దుర్యోధనుడిని అందరూ కూడా బాగన్నట్ట. ధర్మశ్రేష్ఠుడు అన్నట్ట. కురుశ్రేష్ఠుడు ధార్మికుడైనటువంటి వాడని ఆయన్ని అందరూ కూడా అభినందించారట. యుధిష్ఠిరంచతే సర్వే సముదైక్షంత పార్థివాః కిన్ను వక్ష్యతి ధర్మజ్ఞ ఇది సాచీకృతాననాః. ఎప్పుడైతే ఈ భీమార్జున నకుల సహదేవుల్ని కానీ ధర్మరాజుని కూడా చెప్పమను, వాళ్ళకి నీ మీద అధికారం లేదు అనేటువంటి విషయాన్ని నేను వెంటనే వదిలిపెట్టేస్తాను నిన్ను అని దుర్యోధనుడు పలికాడో, ఆ ధర్మరాజు ఏం మాట్లాడతాడా అని ఆ సభాసదులందరూ కూడా ఎంతో ముఖాలు సాచి చెవులు రిక్కించి అతను ఏం మాట్లాడతాడని అందరూ కూడా ధర్మరాజు కేసు చూడసాగారట. కిన్ను వక్షతి భీభత్సు అజితో యుధి పాండవ భీమసేనో యమే చోభే భృశం కౌతూహలాన్వితా. అలాగే యుద్ధంలో పరాజయం తెలవనటువంటి అర్జునుడు, ఏనాడు కూడా పాపం పరాజయం పొందలేదు యుద్ధంలో అర్జునుడు. అటువంటి అర్జునుడు, భీమసేనుడు, నకులు సహదేవులు ఏమంటారో, వాళ్ళు ఏం సమాధానం చెబుతారో అనేటువంటి కుతూహలంతో ఆ సభ్యులందరూ కూడా చెవులు రిక్కించి విందామనేటువంటి ఉద్దేశంతో చాలా నిశ్శబ్దంగా ఉన్నారట. తస్మిన్ ఉపరతే శబ్దే భీమసేనో అబ్రవీదిదం ప్రగృహ్య రుచిరం దివ్యం భుజం చందన చర్చితం. ఆ కోలాహలం కాస్త సద్దుమణిగిందిగానే భీమసేనుడు చందన చర్చితమైనటువంటి తన అందమైనటువంటి బాహుని ఎత్తి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట ఆ భీమసేనుడు ఏం చెబుతాడు అనేటువంటిది రేపటి విషయంగా మనం అందరం కూడా విందామని తెలియజేస్తూ స్వస్తి.